అయిషా हेलो सर जाके as we vacate the runway. Oh. And welcome to the new airport. Thank you. सभी यात्रियों से निवेदन है अपने स्थान पर बैठे रहिए और कुर्सी के पेज भी बांधे रखिए धन्यवाद May your attention please requesting passengers to kindly remain seated with seatbelt fastened. Thank you. अलूरी सीताराम राजू इंटरनेशनल एयरपोर्ट में आपका स्वागत है धन्यवाद May your attention please we welcome you in Alluri Sitaram Raju International Airport. Thank you. Ladies and gentlemen, this is not the rail, this is a water cannon salute. Indigo Airlines.
अलूरी सीताराम राजू इंटरनेशनल एयरपोर्ट में आपका स्वागत है। धन्यवाद। May I have attention please? We welcome you in Alluri Sitaram Raju International Airport. Thank you. Ladies and gentlemen, this is not the rain, this is a water cannon salute. అందరికీ నమస్కారం. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నాం. ఈరోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈరోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే దీన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, ఇద్దరు స్టేక్ హోల్డర్స్ని. అందులో మొట్టమొదటిది దీనికోసం భూమిని త్యాగం చేసినటువంటి రైతులు. ఆ రైతులకి ముందుగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సహకరించడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం నిర్మించుకున్నాం. అలాగే రెండోది ఏంటంటే జిఎంఆర్ గారికి, జిఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ఒక శ్రీమంతుడిలాగా వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చేసారు కాబట్టి మళ్ళీ చాలా చక్కగా
మనం ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి ఎక్కడ వెనకాడకుండా బిజినెస్ని కానీ కమర్షియల్ యాంగిల్ని పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఒక ఊపిరి పోసే విధంగా ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సహకరించారు. సో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మరొక విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్ సాగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ఒకటి కొత్తది చేసేటప్పుడు ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు, క్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఎయిర్పోర్ట్తో ఎంతో మంచి మెమరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటినన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే నేను ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు జనరల్ ఏవియేషన్ కింద ప్రైవేట్ ఫ్లైట్స్ అన్ని కూడా ల్యాండ్ అవ్వడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం వినియోగించుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్లో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని ఆ ఎయిర్పోర్ట్ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలనేది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకొని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నా వంతుగా ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించి కనెక్టివిటీ ఇదొకటి అన్ని సార్లు కూడా మనం చర్చిస్తూ ఉన్నాం, దీనికి కనెక్టివిటీ ఎలా అని. అయితే విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడానికి మనకు ప్రధానంగా ఉన్న హైవే మార్గాల్లో కొన్ని వెడల్పు చేయడం జరిగింది. ఒక 7 రోడ్స్ మనం తీసుకొని మేజర్గా మనకి సింహాచలం నుంచి వస్తున్నటువంటి సొంట్యాం రోడ్ని, అలాగే కొన్ని పాయింట్స్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. వాటితో పాటు బీచ్ కారిడార్ను కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా మొదలుపెట్టి అది కానీ మనకైతే బీచ్ మార్గంలోనే మనం విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కనెక్టివిటీ పాయింట్స్ను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కొన్ని రోజులు అలవాటు అయినంత వరకు కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఎంతో గర్వంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర గతంలో ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఇది వెనకబడినటువంటి ప్రాంతంగా చిత్రీకరించేవారు. కానీ ఈరోజు ఉత్తరాంధ్రలో ఎవరు అడుగు పెట్టినా మొట్టమొదటిగా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఇక్కడే ఉందేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఆ రకంగా పెట్టుబడులు రావడానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సోదరులు యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజలకి మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ మీ అందరి కోసం ఈ రోజు ప్రారంభమైంది, మీ అందరి కోసం వేచి చూస్తుంది. అందరూ కూడా ఆనందంగా ఇక్కడి నుంచి ప్రయాణించండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.